సో, హలో గైస్ వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ 360. ఈరోజు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆర్ఆర్‌బీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి ఎవరెవరు ఆన్సర్ కీ పేపర్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేనైతే ఆన్సర్ కీ పేపర్ ఎప్పుడొస్తదో దాని గురించి అయితే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను రీసెంట్‌గా అయితే మన ఛానెల్‌లో నిన్ననే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఎస్‌బీఐ నుంచెల్లి. దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఎవరు డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారో దానికైతే మీరు అప్లై చేసుకోండి. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మనకి CBT-1 ఎగ్జామ్స్ అనేది 21st జూన్ 2026లో అయితే అయిపోతాయి. మనకి ఆన్సర్ కీ ఎప్పుడొస్తదంటే 25-30 జూన్ మధ్యలో మనకు ఆన్సర్ కీ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఆబ్జెక్టివ్ విండో అంటే మీరు ఏమన్నా క్వెషన్ కరెక్ట్ అయ్యి పేపర్‌లోనే రాంగ్ ఇచ్చిండనుకోండి, ఆన్సర్ అదే. మీరు పెట్టిందే ఆన్సర్ అనుకోండి. పేపర్‌లోనే ఆన్సర్ రాంగ్ ఇస్తే మాత్రం మీరు ఆ క్వెషన్ అయితే రైజ్ చేయొచ్చు. ఆ క్వెషన్‌కి ఒక ₹50 కట్టి రైజ్ చేస్తే అది కరెక్ట్ అయితే మీ ₹50 మీకు రిఫండ్ అవుతాయి. అలాగే ఒక మార్క్ కూడా రావడం అయితే జరుగుతుంది. CBT-1 రిజల్ట్ ఎప్పుడంటే CBT-1 రిజల్ట్ వచ్చేసి మనకి జులైలో ఉంటది. జులై 2026లో మనకైతే ఉంటది. లాస్ట్ వీక్ అంటే జులై లాస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ అయితే మనకు రిజల్ట్ అయితే ఎర్లీగానే ఇస్తది రైల్వే. మనకి ఆన్సర్ కీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే, అఫీషియల్ ఆన్సర్ కీ పేపర్ అయితే రైల్వే రిక్రూట్‌మెంట్ అయితే రిలీజ్ చేస్తది. అలాగే మీరు స్కోర్ క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవాలి. ఎలా అంటే ఎన్ని కరెక్ట్ అయినాయి, ఎన్ని రాంగ్ అయినాయి ఒక నోట్‌బుక్‌లో మీరు మార్క్ చేసుకొని, అలాగే వన్ థర్డ్ నెగెటివ్ ఫార్ములా అప్లై చేసి మీరు స్కోర్ క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవాలి. అలాగే రెస్పాన్స్ షీట్ అంటే ఏంటంటే, మనకి రె ఆన్సర్ కీ పేపర్ ఎలా ఉంటదంటే, మీరు జేసిన మార్క్డ్ ఆన్సర్ అంటే, మీరు ఒక ఆన్సర్‌కి సెక్షన్ బి బి అని పెట్టారనుకోండి. ఆ బి అని కింద చూపెడుతుంది. ఆ బి అనేది టిక్ మార్క్ అనేది పేపర్‌లో చూపెడుతుంది. కింద కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంటది. అలా మీరైతే చూసుకోవాలి. మనకి ఆబ్జెక్టివ్ విండో. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆబ్జెక్టివ్ విండో. మాక్సిమం రైల్వే అయితే ఏం తప్పు లేదు. ఒకవేళ ఆన్సర్ గిట్లా కరెక్ట్ అయ్యి రైల్వేనే రాంగ్ ఆన్సర్ ఇచ్చిందనుకోండి, మీరు ఆ క్వెషన్‌కైతే ఆబ్జెక్టివ్ చేసుకోవచ్చు. చేసుకుంటే ఆబ్జెక్టివ్ ఎలా చేసుకోవాలంటే ఒక ₹50 కడితే ఆబ్జెక్టివ్ అయితే చేసుకోవచ్చు. ఒక్క క్వెషన్‌కి ₹50. మీకు ఎన్ని క్వెషన్స్ రైల్వే రాంగ్ ఇచ్చిందో మీరు అన్ని క్వెషన్స్‌కైతే మీరు ఆబ్జెక్టివ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మాట్లాడుకుంటే ఎక్స్‌పెక్టెడ్ టైమ్‌లైన్ అంటే మనం ఆన్సర్ కీ పేపర్ ఎప్పుడొస్తదో నేను దాని గురించయితే క్లియర్‌గా అయితే చెప్తాను. ఆన్సర్ కీ పేపర్ అయితే 25-30 జూన్ మధ్యలో ఖచ్చితంగా వస్తది. ఆబ్జెక్టివ్ విండో 5-7 డేస్ అయితే ఉంటది. ఫైనల్ ఆన్సర్ కీ అంటే మీరు ఆబ్జెక్టివ్ విండో అయిపోయిన తర్వాత ఆ ఆన్సర్‌లు కరెక్టా కాదా అనేది మనకి జూలైలో తెలుస్తుంది. మాక్సిమం డేట్ అయితే రాలేదు. జూలైలో అయితే తెలుస్తది. రిజల్ట్ వచ్చేసి జూలై లాస్ట్ వీక్ గైస్. పక్కా రాసి పెట్టుకోండి. రిజల్ట్ అనేది మనకి జూలై లాస్ట్ వీక్‌లో అయితే రైల్వే అయితే అఫీషియల్‌గా అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఆబ్జెక్టివ్ ఆన్సర్ కీ పేపర్ వచ్చినంక నేను సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ఎలా చూసుకోవాలో దాని గురించి అయితే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సరే మరి ఇప్పుడు మనకి CBT-1 క్వాలిఫై కావాలంటే మాక్సిమం ఎన్ని మార్క్స్ రావాలి అనేది దాని గురించి అయితే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 85 ప్లస్ వస్తే వెరీ గుడ్ ఛాన్స్. మీరు CBT-2 కైతే వెళ్ళిపోవచ్చు. 75-84 వస్తే గుడ్ ఛాన్సే. కానీ బిలో 75 వస్తే వెయిట్ ఫర్ కట్ ఆఫ్. మీరు కట్ ఆఫ్ గురించైతే వెయిట్ చేయాలి. 85 వస్తే మీరు CBT-2 ప్రిపేర్ కాండి ఇగ. ఆన్సర్ కీ పేపర్‌లో మీకు తెలుస్తుంది ఎన్ని మార్క్స్ వస్తాయో. అలా మీకు 85 ప్లస్ వస్తే మీరు ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి CBT-2కి. 75-84 వచ్చినా మీరు ప్రిపేర్ కావాలి. 75 వచ్చినా ప్రిపేర్ కాండి. 75 బిలో వస్తే మాత్రం కట్ ఆఫ్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. అంటే రిజల్ట్ వచ్చేదాకా అయితే మీరు వెయిట్ చేయాలి. ఈ వీడియో ఇక్కడి వరకే ఉంది గైస్. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే ఖచ్చితంగా మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా ఆన్సర్ కీ పేపర్ అయితే 25 అండ్ 30 జూన్ మధ్య ఎప్పుడైనా ఆన్సర్ కీ పేపర్ అయితే రావచ్చు. నేను చెప్పే డేట్‌కే పక్కా వస్తది. 25-30 జూన్ మధ్యలనే వస్తది. అంతకన్నా ముందు రాదు. అంతకన్నా మనకి 30 జూలైలో గూడా రాదు. 25-30 జూన్ మధ్యలనే మనకి ఆన్సర్ కీ పేపర్ అయితే రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఆన్సర్ కీ పేపర్ వచ్చినాక నేను వీడియో అయితే చేస్తాను.